we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And Hey guys, this is Pravalika and welcome back to our YouTube channel Proudus. సో మీరు ముందు వీడియో చూసినట్టయితే ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ మై ట్రావెల్ సిరీస్. నేను యూఎస్ఏ టు ఇండియా ఎట్లా వచ్చినా అనేది జర్నీ షేర్ చేసుకుందాం అనుకున్నా. అండ్ నా జర్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా జరిగింది. సో ఆ జర్నీ అంతా ఎట్లా జరిగింది అనేది ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది అంటే జేఎఫ్కేలో అంటే న్యూయార్క్ ఎయిర్పోర్ట్‌లో నేను ఫ్లైట్ బోర్డ్ అయినా. విచ్ వాస్ యాక్చువల్ ప్లాన్ ప్రకారం అది ఆమ్స్టర్డామ్‌కి టేక్ ఆఫ్ అవ్వాలి. బట్ ఏం జరిగిందంటే నేను 11:30కి బోర్డ్ అయినా. బోర్డ్ అయిన తర్వాత 12:15 వరకు వాళ్ళ అనౌన్స్‌మెంట్స్ ఏం చేస్తున్నాయంటే లగేజ్ ట్రాన్స్‌ఫర్‌కి టైం పడుతుంది. సో, కైండ్లీ లైక్ ఎక్స్‌క్యూజ్ అస్ ఫర్ దిస్ అది ఇది అనేసి అనౌన్స్‌మెంట్ జరుగుతుండే. ఓకే. ఫైన్. నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఐ వాస్ కంప్లీట్‌లీ టైర్డ్ అండ్ ప్రాపర్ ఫుడ్ లేదు అండ్ రెస్ట్ లేదు కాబట్టి. సో, ఇంకా నేను అక్కడే సీట్‌లోనే పడుకుండిపోయినా. నేను మళ్ళీ అనౌన్స్‌మెంట్స్ అయితుండే. ఇట్ వాస్ అరౌండ్ 1 ఆర్ 1:30. నాకు ఎగ్జాక్ట్ టైమ్ గుర్తుకులేదు. బట్ ఆ టైంకి మళ్ళీ అనౌన్స్‌మెంట్స్ జరుగుతుండే. ఏంటి అనేసి నేను కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి ఏం జరిగిందంటే, మమ్మల్ని డీప్లేన్ చేసినారు ఫ్లైట్‌లో నుంచి. సో, ఐ వాస్ కంప్లీట్‌లీ క్లూలెస్, హెల్ప్‌లెస్. అసలింక నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. ఫస్ట్ ఉదయ్‌కి ఇంకా మా తమ్ముడికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసినా. ఇట్లా ఇట్లా అయింది అనేసి. దే వర్ లైక్ అగైన్ దే వర్ కంటిన్యూయస్‌లీ ఇన్ టచ్ విత్ కస్టమర్ కేర్. అండ్ చూస్తే రీజన్ ఏందంటే గైస్, నేను ఫస్ట్ టైమ్ విన్నాను ఇట్లాంటి రీజన్. ఐ డోంట్ నో. మేబీ మీరు వినుండొచ్చు, వినుండకపోవచ్చు. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ నా ఎక్స్‌పీరియన్స్ విత్ ఫ్లైట్స్‌తో నేను ఫస్ట్ టైమ్ విన్న రీజన్ ఏంటంటే క్రూ టైమ్డ్ అవుట్. అంటే ఏంటి అనేసి నేను కొంచెం రీసెర్చ్ చేసిన. అంటే గూగుల్ చేసిన ఆబ్వియస్‌లీ. అంటే ఏందంటే బేసికల్లీ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాల్సింది 6:15కో ఎంతకో. బట్ ఇట్లా కొంచెం వెదర్ ఇష్యూ వల్ల కొన్ని ఫ్లైట్స్ లేట్ రావడం వల్ల దాన్ని ఒక్కదాన్ని రీషెడ్యూల్ చేస్తా పోయినారు. 10:30 నుంచి 11:30కి ఇట్లా రీషెడ్యూల్ చేస్తా పోయి అట్ ద ఎండ్ 1:30కి దింపేసినారు. సో, క్రూ వర్కింగ్ అవర్స్ అని ఉంటాయి బేసికల్లీ. ఇప్పుడు మనకు గూడా ఏ జాబ్ చేసినా యూ విల్ హావ్ యువర్ వర్కింగ్ అవర్స్ రైట్? సో, అట్లనే క్రూకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో, ఆ వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువ దాటిపోతే ఆ టైమ్ ఆర్ లైక్ ఫ్లైట్ జర్నీ అండ్ ఆల్ అవన్నీ కాలిక్యులేట్ చేసి వాళ్ళ టైం కంటే ఎక్కువ దాటిపోతే దట్ ఈస్ కాల్డ్ as క్రూ టైమ్డ్ అవుట్. మేబీ వాళ్ళు ముందు ఏదైనా జర్నీ చేసి ఉండొచ్చు. లైక్ ముందు గూడా ఆ క్రూ వర్ లైక్ ఇంటూ సమ్ అదర్ ఫ్లైట్ ఆర్ సంథింగ్ వాటెవర్. ఎట్లాంటి రీజన్ అయినా అయ్యుండొచ్చు అది. సో, అట్ ద ఎండ్ క్రూ టైమ్డ్ అవుట్ రీజన్ వల్ల నన్ను మళ్ళీ దింపేసినారనమాట. సో, ఇంకా నాకు ఐ వాస్ క్లూలెస్. ఐ వాస్ అలోన్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఎయిర్‌పోర్ట్. ఎళ్ళినా, ఎళ్ళి చాలా మందిని అడిగినా అక్కడ బేసికల్లీ ఏంది? ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐయామ్ నాట్ ష్యూర్ అన్నట్టు. ఎళ్లి అడిగితే మెనీ వర్ క్లూలెస్ అండ్ దే ఆస్క్డ్ మీ టు రీచ్ ఔట్ టు హెల్ప్ డెస్క్. థట్ ఈస్ వాట్ దే టోల్డ్. మీన్‌వైల్ నేను కస్టమర్ కేర్‌కి వీళ్ళు ఉదయ్ ఇంకా బంటి మా తమ్ముడు ఇద్దరు కస్టమర్ కేర్‌తో మాట్లాడుతున్నారు. దే వర్ లైక్ యాహ్! ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనేసి చెప్తున్నారు. రీచ్ ఔట్ టు హెల్ప్ డెస్క్ అని చెప్తున్నారు వాళ్ళు గూడా. బికాస్ నెక్స్ట్ ఫ్లైట్ అనేది ఆబ్వియస్‌లీ నాకు ఆ రోజు లేదు. ఆ రోజు ఇంకా ఫ్లైట్స్ లేవు నాకు. ఐ హావ్ టు వెయిట్ టిల్ ద నెక్స్ట్ డే టు టేక్ సమ్ అదర్ ఫ్లైట్. దట్ వాస్ ద ఓన్లీ ఆప్షన్ ఐ హాడ్. అండ్ ఏ ఫ్లైట్ ఏంది అనేది గూడా క్లారిటీ లేదు. సో, ఆ రోజు నైట్‌కి మాత్రం ఐ వాంటెడ్ ఎ హోటల్ ఆబ్వియస్‌లీ. ఐ వాస్ నాకు రెస్ట్‌లెస్ ఉండే కాబట్టి నాకు డెఫినైట్‌లీ ఐ నీడ్ ఎ బెడ్. ఒక బెడ్ పైన పడిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. హెల్ప్ డెస్క్‌కి ఎళ్ళిన. ఎళ్ళేసరికి ఆ రోజు వెదర్ ఇష్యూ నిజంగానే జరిగింది. బట్ నా సెకండ్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ వెదర్ ఇష్యూ కాదు. ఇట్ వాస్ క్రూ టైమ్డ్ అవుట్. ఓకే. వెదర్ ఇష్యూ జరగడం వల్ల చాలా ఫ్లైట్స్ డిలే అయ్యేసరికి హెల్ప్ డెస్క్ లైన్ అరౌండ్ 30, 40 పీపుల్ ఉండే నాకంటే ముందు. నేనింకెళ్ళి లైన్‌లో నించున్నా. ఇంకేం ఆప్షన్ లేదు గదా మనకి. లైన్‌లో ఎళ్లి నించున్నా. ఒక్కొక్కరితో వాళ్ళు మినిమమ్ 10-15 మినిట్స్ మాట్లాడుతున్నారు. సో, ఆన్ ఎన్ యావరేజ్ లైక్ 5-10 మినిట్స్ మినిమమ్ మాట్లాడుతున్నారనమాట. సో, అట్లా అయ్యేసరికి నా ఛాన్స్ వచ్చేసరికి 2 అవర్స్ అయింది. ఓకే. అయిన తర్వాత నేనింక అడుగుతున్నా. ఇట్లా ఇట్లా జరిగింది అనేసి చెప్తే దే యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ స్క్రూ టైమ్డ్ ఔట్ అని యాక్సెప్ట్ జేసేసి దే వర్ లైక్, "వి ఆర్ రెడీ టు గివ్ యూ హోటల్. బట్ ద థింగ్ ఈస్ మాకు కనిపించే హోటల్స్ మేము బుక్ చేసే హోటల్స్ ఏవి అవైలబుల్‌లో లేవు. యూ బెటర్ గో ఔట్ అండ్ చెక్ ఫర్ ఎ హోటల్ అండ్ విల్ రియంబర్స్" అన్నట్టు చెప్పినారు. "నువ్వెళ్లి బయట హోటల్ తీసుకో. దానికెంత మేము రియంబర్స్ చేయగలుగుతామో అంత రియంబర్స్ చేస్తామని" చెప్పినారు. చాలా సేపు మాట్లాడినా నేను ఆ పర్సన్‌తో.
అర్థం చేపియడానికి ట్రై చేశాను. నేను అలోన్‌గా ఉన్నా. నేను బయటకెళ్ళి ఇట్లా హోటల్ తీసుకొని ఇది చేయలేను అంటే, ఈవెన్ మేము షటిల్ గూడా ఇస్తా నేను నీకు. బికాజ్ నువ్వు అలోన్ అని చెప్తున్నావు అండ్ నువ్వు ఇక్కడికి రావడం ఫస్ట్ టైమ్ అని చెప్తున్నావు కాబట్టి, ఐల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్ అండ్ ఐల్ ప్రొవైడ్ యువర్. ఓకే. ఫైన్ అనేసి నేను బయట చెక్ చేసినా. ఫస్ట్ ఆన్‌లైన్‌లో చెక్ చేసినా ఆబ్వియస్‌లీ ఏమైనా నియర్ బై హోటల్స్ అవైలబుల్ ఉన్నాయేమో అని. బట్ లిటరల్లీ నథింగ్ వాజ్ అవైలబుల్. ఎట్లా అంటే ఎవ్రీథింగ్ వాజ్ బుక్డ్. ఎందుకంటే ఆ రోజు వెదర్ ఇష్యూ నిజంగానే జరిగింది. కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడము, డిలే అవ్వడం జరిగినాయి. బట్ దానికి తోడు ఏంటంటే కంప్లీట్‌గా చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్నీ కూడా ఆల్రెడీ బుక్డ్ అనమాట. సో ఇంకా నేను చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుండే, డిడ్ యూ ఫైండ్ ఎనీ హోటల్ అన్నట్టు అడిగితే దే వర్ లైక్ ఇంకా వాళ్ళు నెంబర్స్ షేర్ చేస్తుండే. ఈ నెంబర్ త్రూ నాకు దొరికింది. మీరు కూడా లైక్ ట్రై చేయండి కాల్ చేయడానికి అని. సో ఐ వాజ్ లైక్ అట్లా లిటరలీ ఒక 10-15 హోటల్స్కి నేను మాన్యువల్గా కాల్ చేసిన. బట్ నథింగ్ వర్క్డ్ అవుట్ అట్ ద ఎండ్. ఇంకా టైర్డ్ ఉండేసరికి ఐ రీచ్డ్ అవుట్ టు ద హెల్ప్ డెస్క్ అగైన్. అంటే అక్కడే నించొని ఉండే బేసికలీ నేను. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెప్పినారంటే ఓకే ఇక్కడ రెస్టింగ్ ఏరియా అని ఒకటి ఉంటుంది, వేర్ యుల్ హ్యావ్ స్లాంటింగ్ చైర్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అక్కడికి వెళ్ళేసి యూ కెన్ రెస్ట్ ఫర్ ఎ వైల్. అంటే నైట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అది క్లోజ్ అయిపోతుందంట. సో ఎర్లీ మార్నింగ్ వరకు అక్కడ వెళ్ళి యూ కెన్ లైక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టు చెప్తే దే హెవ్ గివెన్ మీ సమ్ బ్లాంకెట్ అండ్ పిల్లోస్, త్రో మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ జస్ట్ వాంటెడ్ రెస్ట్ అన్న ఫీలింగ్లో వచ్చేసిన. ఇంకా నేను వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇది నా పరిస్థితి, ఇప్పుడు ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, ఇంకా అవైలబుల్ ఫ్లైట్స్ ఏంది అని చెక్ చేస్తే ఆబ్వియస్లీ నాకు నెక్స్ట్ డేనే ఫ్లైట్స్ ఉన్నాయి అండ్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఏదో ఉంది బట్ 2 స్టాప్స్ ఉంది అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ఫ్లైట్ దట్ వీ కెన్ ప్రొవైడ్ అనేసి అంటే ఓకే ఫైన్ బుక్ చేయండి అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి రెస్ట్ తీసుకుందామని వెళ్ళినాను. అరౌండ్ ఒక 2-3 hours వరకు నేను రెస్ట్ తీసుకున్నా. ఐ వెంట్ అవుట్ అండ్ ఎందుకో నాకు డౌట్ కొట్టింది, డిడ్ దే రియలీ యాడ్ ఇట్ ఆర్ నాట్ అనేసి. ఇంకా నేను మళ్ళీ కస్టమర్ కేర్కి రీచ్ అవుట్ అయితే అప్పుడు మెల్లగా ఏం చెప్తున్నారంటే యాక్చువల్లీ మేము రిక్వెస్ట్ రేజ్ చేసినాము బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళకి, బట్ వాళ్ళు రిజెక్ట్ చేసినారు. సో అన్ఫార్చునేట్లీ మీకు ఐటినరీ బుక్ అవ్వలేదు. దట్ ఈస్ వాట్ దే టోల్డ్. అంటే నేను రీచ్ అవుట్ అయ్యేంత వరకు నాకు ఆ క్లారిటీ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక ఈమెయిల్ అయినా సెండ్ చేయాలి కదా, సేయింగ్ ఇట్ వర్కౌట్ అవ్వలేదు, విల్ చెక్ ఫర్ సమ్ అదర్ ఫ్లైట్స్ ఆర్ లైక్ నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, లైక్ దే షుడ్ ఇన్ఫార్మ్ మీ రైట్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. నాకు వాళ్ళు చెప్పినప్పుడు కన్ఫామ్గా బుక్ అయింది అనేసి నెక్స్ట్ మూమెంట్ అది క్యాన్సిల్ అయింది ఆర్ ఏదైనా చేంజెస్ జరిగితే దే షుడ్ ఇన్ఫార్మ్ మీ అట్లీస్ట్. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. దెన్ నేను మళ్ళీ రీచ్ అవుట్ అయిన వాళ్ళకి ఇంకేదైనా ఫ్లైట్ ఉందా అవైలబుల్ ఫ్లైట్ నాకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీరు నాకు ఆ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా హౌ క్యాన్ యూ డూ దిస్ అని అడిగితే అప్పుడు వాళ్ళు ఇంకా ఒక వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్ టూ స్టాప్స్. ఎగ్జాక్ట్గా లొకేషన్స్ కూడా గుర్తుకులేవు బట్ ఒకటి బెంగళూరులో స్టాప్ ఉంది, ఇంకోటి సమ్వేర్ ఇన్ యూరోప్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. సో ఈ 2 స్టాప్స్ ఉంది ఫ్లైట్, దట్ ఈస్ ద బెస్ట్ ఫ్లైట్ దట్ వీ కెన్ గివ్ అనేసి అన్నారు. ఇంకేం లేదు అనేసరికి సరే బుక్ చేయండి అని చెప్పిన అంతే. నెక్స్ట్ మూమెంట్ ఏమైందంటే కొంచెం సేపు తర్వాత ఉదయం నాకు కాల్ బ్యాక్ చేసినాడు. కాల్ బ్యాక్ చేసేసరికి ఇట్లా అయింది, బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా క్యాన్సిల్ అయింది, ఇది బుక్ చేయమని చెప్పిన అంటే హీ వాజ్ రియలీ ఇరిటేటెడ్, ఫ్రస్ట్రేటెడ్. ఏమైనా సరే నాకు రీఫండ్ వచ్చినా రాకపోయినా ఓకే, నేను అది క్యాన్సిల్ చేసేస్తా, క్యాన్సిల్ చేయమని వాళ్ళకి కాల్ చేస్తా, నీకు వేరే ఫ్లైట్ బుక్ చేస్తా అని చెప్పినాడు. కూడా ఇట్స్ ఓకే అన్నట్టు వదిలేద్దామన్న పాయింట్లో ఉన్న తర్వాత ఇంకా ఆయన ఇది క్యాన్సిల్ చేయించేసి ఇది అది ఫ్లైట్ బుక్ చేసాడు. బట్ ఆ ఫ్లైట్ కూడా నాకు ఎయిర్పోర్ట్లో ఉన్నా కదా, నెక్స్ట్ డే నైట్ ఉండే నాకు ఫ్లైట్ అరౌండ్ 10:30 ఎయిర్పోర్ట్లో. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ లగేజ్. టైం ఈ మీన్ టైంలో హోటల్లో ఏమైనా ఉంటే చూసుకొని వీళ్ళకి హెల్ప్ డెస్క్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళి రెస్ట్ తీసుకొని డే అంతా నైట్ చెక్అవుట్ చేసి వచ్చి ఇక్కడ చెక్ఇన్ చేద్దామన్న థాట్లో నేను ఉన్నాను అనమాట. వెళ్ళిన హెల్ప్ డెస్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఐ టోల్డ్ దెమ్ ఇట్లా నైట్ ఇట్లా జరిగింది, వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్లైట్, దీస్ ఆర్ మై ఫ్లైట్ నెంబర్స్ విచ్ వర్ ఇన్ మై ఐటినరీ అని చెప్పిన తర్వాత నాది పాస్పోర్ట్ చెక్ చేసి షీ వాజ్ లైక్ ఈ ఫ్లైట్ మీరు ఏదైతే క్యాన్సిల్ అయిందని చెప్తున్నారో అది అసలు మీ ఐటినరీలోనే లేదు అని చెప్తుంది. ఐటినరీలో లేకపోవడం ఏంటి, లైక్ ఉంది నా ఐటినరీలో, నేను లిటరలీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత నన్ను దింపేసినారు క్రూ టైమ్ అవుట్ అని, నా ఐటినరీలో లేదు అంటే నేను ఇంకేమనాలి అనేసి అన్నా. సో షీ వాజ్ లైక్ లెట్ మీ చెక్ అగైన్ అని చెక్ చేసి నో ఐ డోంట్ సీ దట్ ఫ్లైట్ ఇన్ యువర్ ఐటినరీ అన్న. అప్పుడు ఇంకా నాకు బోర్డింగ్ పాస్ గుర్తొచ్చింది. సో బేసికలీ ఐ హ్యావ్ ద బోర్డింగ్ పాస్ అనేసి నేను వెళ్ళి బోర్డింగ్ పాస్ ఇచ్చిన. ఫ్లైట్ బోర్డ్ చేయడానికే కదా బోర్డింగ్ పాస్ ఇచ్చేది. బేసికలీ నా ఐటినరీలో ఆ ఫ్లైట్ లేని నాకు బోర్డింగ్ పాస్ ఎక్కడి నుంచి వస్తుంది. సి హియర్ ఇస్ ద బోర్డింగ్ పాస్, ఇట్ మీన్స్ దట్ ఫ్లైట్ ఇస్ దేర్ ఇన్ మై ఐటినరీ. మీరు లేదు అని చెప్తున్నారు బట్ స్టిల్ దిస్ ఇస్ మై బోర్డింగ్ పాస్ అన్నట్టు నేను చాలా పేషెంట్గా మాట్లాడినా. ఈవెన్ దో ఐ వాజ్ ఇన్ లైక్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఆల్సో నేను ఇంకా పేషెంట్గా మాట్లాడి రెస్పాన్స్ ఇచ్చిన ఆమెకి. ఇచ్చిన తర్వాత షీ వాజ్ లైక్ బోర్డింగ్ పాస్ ఉంటే ఏంటి, నాకు ఐటినరీలో కనిపించట్లే అంటది. ఐ వాజ్ లైక్ ఏంటి వితండవాదం, వాళ్ళున్న
రోల్ ఏంటి హెల్ప్ డెస్క్ అంటే కస్టమర్స్ని బాగా ట్రీట్ చేసి ఎంపతితో ఉండాలి వాళ్ళు బేసికలీ. అట్లాంటి రోల్లో ఉండి ఆమె మాట్లాడిన మాటలు స్టిల్ ఐ కాంట్ ఫర్గెట్. అండ్ దట్స్ ద వర్స్ట్ పార్ట్ అబౌట్ డెల్టా ఎయిర్లైన్స్. ఓవరాల్ ఎంత ఎక్స్పీరియన్స్లో నాకు వర్స్ట్ పార్ట్ అనిపించిందంటే ఆ హెల్ప్ డెస్క్లో ఆమె అట్లా మాట్లాడడం. ఓకే, వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఇంకా మాటలతో ఇది చేయడం అంటే ఏంటో నాకు క్లియర్గా కనిపించింది అనమాట ఆమె దగ్గర. సో నేను ఆర్గ్యూ చేయకుండా నేను చెప్పిన, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్. బోర్డింగ్ పాస్ ఎట్లా వస్తుంది నాకు నా ఇటనరీలో లేనిది, కుడ్ యూ ప్లీజ్ చెక్ అగైన్ అన్నట్టు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే లెట్ మీ చెక్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫ్లైట్ క్యాన్సిలేషన్. ఒకవేళ అది వెదర్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయ్యి ఉంటే మాత్రం మీకు క్లెయిమ్ చేసుకోలేరు మీరు అది అనేసి చెప్పింది. సరే ఫైన్, అది వెదర్ ఇష్యూ కాదు, క్రూ టైమ్డ్ అవుట్ ఇష్యూ. వాళ్ళు అనౌన్స్ చేసినారు క్లియర్గా, నేను ఫ్లైట్లో ఎక్కించి దింపినారు, ఇది కూడా కనుక్కోండి మీరు కావాలంటే అని చెప్పిన నేను. షీ వాజ్ లైక్ ఓకే, నేను లెట్ మీ చెక్ అనేసి చెక్ చేసి, ఐ డోంట్ నో వై దే హ్యావ్ అప్డేటెడ్ ఇన్ దర్ సిస్టమ్ లైక్ దట్, బట్ దే హ్యావ్ అప్డేటెడ్ దట్ ఇట్స్ డ్యూ టు వెదర్ ఇష్యూ. ద ఫ్లైట్ విచ్ గాట్ క్యాన్సిల్డ్, లైక్ నేను డీప్లైన్ చేసిన ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి రీజన్ వాళ్ళు వెదర్ ఇష్యూ అని అప్డేట్ చేసినారు. I don't know whose mistake is that, and it's the worst thing that airlines can do. ఏంటంటే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎవ్రీ వన్ నోస్, హూ ఎవర్ బోర్డెడ్ దట్ ఫ్లైట్ అండ్ డీప్లైన్ ఫ్రమ్ దట్ ఫ్లైట్, ఎవ్రీ వన్ నోస్ దట్ ఈస్ డ్యూ టు క్రూ టైమ్డ్ అవుట్. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చినారు. అండ్ పైలట్ వాజ్ సో సారీ అబౌట్ ఇట్ బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ సో మచ్ అండ్ దాంట్లో ఇది వచ్చింది, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అది ఇది అని చెప్పి వాళ్ళు క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసి మా ఫాల్టే కాదు అన్నట్టు మాట్లాడితే ఇంకా నేను ఏమనాలి చెప్పండి. ఐ వాజ్ లైక్ జస్ట్ స్పీచ్లెస్ అట్ దట్ మూమెంట్. ఇంకా అట్లా అనేసరికి ఇంత ఫ్లిప్ అవుతున్నారేంటి, నిన్న మీ వాళ్ళే నాకు హోటల్ బుక్ చేసుకొని మేము అది ఇస్తామని చెప్పేసి క్లెయిమ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు మీరేమో కంప్లీట్గా ఆపోజిట్ మాట్లాడుతున్నారంటే, సారీ వీ హ్యావ్ అదర్ కస్టమర్స్ టు టాక్ ఆల్సో, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ వీ కెన్ డిస్కస్ ఎల్స్ యూ కెన్ స్టే హియర్ అని చెప్పి అంత రూడ్గా మాట్లాడిన తను. ఐ డి నాట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఇంకా ఐ వాజ్ ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట నా ఇరిటేషన్ టువర్డ్స్ డెల్టా పెన్. ఈయన అప్పటికే నాకు ఇతిహాద్ ఫ్లైట్ బుక్ చేసిండు. యాక్చువల్గా ఈ కాన్వర్సేషన్ తర్వాత బుక్ చేసాను. ఈ కాన్వర్సేషన్ తర్వాత నేను ఆయనకి చెప్పిన అనమాట, ఈవెన్ దిస్ కాన్వర్సేషన్ అండ్ కస్టమర్ కేర్ వాళ్ళు ఎట్లా మాట్లాడినారు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అనేసి. సో ఇవన్నీ కాన్వర్సేషన్స్ ఆయనకి చెప్పిన తర్వాత హీ వాజ్ ఇరిటేటెడ్ అండ్ దెన్ హీ బుక్డ్ ఇతిహాద్ ఫ్లైట్. నెక్స్ట్ కమ్స్ ద లగేజ్ పార్ట్. నా లగేజ్ ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయింది అక్కడే డాలస్లో, అండ్ నేను కలెక్ట్ చేసుకోలేదు దాన్ని ఇక్కడ. సో ఇంకా నేను బ్యాగేజ్ కలెక్షన్ ఆఫీస్కి వెళ్ళేసి ఇట్లా జరిగింది, నేను ఫ్లైట్ ఈ రీజన్స్ అన్నీ చెప్పలే బికాజ్ నేను ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నా, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకున్నా ఇవన్నీ డిలేస్ వల్ల. సో ఐ బుక్డ్ అనదర్ ఫ్లైట్, ఐ వాంట్ మై లగేజ్ సో దట్ ఐ హ్యావ్ టు చెక్ ఇన్. నా లగేజ్ని నేను వేరే ఇతిహాద్లో చెక్ ఇన్ చేయాలి అన్నట్టు చెప్పిన తర్వాత ఓకే అనేసి వాళ్ళు ఏదో రిక్వెస్ట్ రేజ్ చేసినారు. రిక్వెస్ట్ రేజ్ చేసి ఎక్కడైతే మనకి బ్యాగేజ్ కలెక్షన్ ఉంటుంది కదా, బెల్ట్ కన్వేయర్ బెల్ట్, దాని పక్కన ఇంకోటి ఇట్లా చిన్న షట్టర్లా ఉందన్నమాట. సో అక్కడ లైక్ అన్ఈవెన్ లగేజెస్, లైక్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు నాలాగా క్యాన్సిల్ చేసుకున్న లగేజెస్ అవన్నీ అక్కడ నుంచి వస్తాయి. ఆ పర్టికులర్ షట్టర్లోంచి ట్రక్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్రక్స్లో వాళ్ళు లగేజెస్ తెచ్చి డ్రాప్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద టైమ్ లైన్ అనేసి అడిగిన. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు నాకు ఎక్కువ టైం లేదు, నాకు ఈవినింగే ఫ్లైట్ ఉందని చెప్పిన బికాజ్ నేను ముందు జాగ్రత్తగా ఉండాలి కదా, నేను మళ్ళీ వెళ్ళి చెక్ ఇన్ చేయాలి అండ్ అంత సెక్యూరిటీ అవన్నీ గో త్రూ అవ్వాలి కాబట్టి టైం కావాలి. సో నాకు ఈవినింగే ఫ్లైట్ ఉంది, మీరు నాకు చెప్పండి టైం లైన్ అనేసి అంటే ఓకే ఫైన్ అనేసి షీ వాజ్ లైక్ 3 hours టైం పడుతుంది, 2 to 3 hours. బట్ ఎంత అనేది మేము చెప్పలేము ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మాకు ఆ ఎండ్ వాళ్ళకి కంప్లీట్గా డీటెయిల్స్. సో దేర్ ఆర్ 3 sections. రిక్వెస్ట్ రేజ్ చేసిన వాళ్ళు ఆ లగేజ్ని అక్కడ నుంచి ఆ రిక్వెస్ట్ని తీసుకొని బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ ఆ లగేజ్ని అక్కడ నుంచి పంపించేవాళ్ళు, ఆ పంపించిన లగేజ్ని ఇక్కడ డ్రాప్ చేసేవాళ్ళు. సో నాకున్న కాంటాక్ట్ మధ్యలో వాళ్ళతో ఉండదు. నాకు ఏదైనా రిక్వెస్ట్ చేసిన వాళ్ళైనాకి తెలిసి ఉండాలి, అంటే నాకు టచ్లో ఉంటారు, లేదా ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వీళ్ళైనా టచ్లో ఉంటారు. సో వీళ్ళిద్దరికీ కంప్లీట్గా ఐడియా ఉండదు ఆ రిక్వెస్ట్ స్టేటస్ ఏంది, లేకపోతే వాళ్ళు పిక్ చేసుకుంటున్నారా లేదా అనేది కంప్లీట్గా ఐడియా ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో అక్కడ ఏం అవైలబుల్ లేవు కూర్చోడానికి, లేదా కొంచెం ఎక్కువసేపు ఉంటే ఏం చేద్దామన్నానికి. లిటరలీ నేను ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత నాకు ఇంకేం స్టేటస్ లేదు. ఇక్కడ వీళ్ళు డ్రాప్ చేసే వాళ్ళు వస్తున్నారు, లగేజెస్ వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియదు అంటున్నారు. మీ లగేజ్ ఎట్లుంటుంది అంటే డిస్క్రైబ్ చేసినా కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఎందుకంటే చాలా లిస్ట్ ఆఫ్ లగేజెస్ ఉంటుంది గాయస్, అందులో నా లగేజ్ ఎట్లా గుర్తుపట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. అండ్ వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు అవి తీసుకొని వస్తారు కదా, బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు తెస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి నా లగేజ్ ఇదాన్ని వాళ్ళు మొహమాటానికి అడుగుంటారు, చెప్తా నేను, బట్ అది వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంకా అట్లా 1.5 hour ఏమో వెయిట్ చేసిన.
నించున్నా. నా వల్ల అవ్వట్లే ఇంకా. అప్పటికే నేను పీక్స్‌లో టయర్డ్, ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నా కాబట్టి అక్కడే కూర్చున్నా నేను కింద. ఇట్ మే సౌండ్ ఆడ్ బట్ ఐ లిటరల్లీ సాట్ డౌన్ లైక్ దిస్. కింద కూర్చున్నా లగేజ్ కోసం వెయిట్ చేసుకుంటూ. కూర్చున్నా. ఇట్స్ బీన్ 3 hours. దెన్ నేను మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ రేజ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నా దరిద్రానికి అక్కడ పెద్ద హ్యూజ్ లైన్ ఉంది. మేబీ సమ్ ఫ్లైట్ గాట్ క్యాన్సిల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. పెద్ద హ్యూజ్ లైన్ ఉండేసరికి నేను ఇంకా లైన్ ఎండింగ్లోకి వెళ్ళి నించున్న తర్వాత ఒక ఆమె ఎవరైతే నాకు రిక్వెస్ట్ రేజ్ చేసినారో షీ వాజ్ పాసింగ్ బై మీ. ఐ వాజ్ లైక్ ఎక్స్క్యూజ్ మీ అని పిలిచిన. ఎందుకో లైక్ ఇట్స్ ఫర్ మై లక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్క్యూజ్ మీ అని పిలిచిన. షీస్ లైక్ ఐ యూ స్టిల్ హియర్, it's been like more than 3 hours, you are still waiting for your luggage. And yeah, I don't have any other option, right? I have to wait for my luggage అన్నట్టు నేను చెప్పిన. ఇంకా తను ముందుకు తీసుకెళ్ళింది, లైన్ స్కిప్ చేపించేసి ముందుకు తీసుకెళ్ళి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ ద ఓవరాల్ జర్నీ. నాకు తెలుసు అని ఆమె గుర్తుపట్టి నన్ను అక్కడికి తీసుకెళ్ళి బేసిక్గా లైన్ స్కిప్ చేపించింది. తీసుకెళ్ళి దాని షీస్ లైక్ సరే నేను ఒక పని చేస్తాను, నీ లగేజ్ డైరెక్ట్గా హైదరాబాద్కి పంపిస్తాను, ఇప్పుడు నువ్వు చెక్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తీసుకొని దీన్ని నేను డైరెక్ట్గా హైదరాబాద్కి పంపిస్తాను, నాకు నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వు అంటే ఓకే ఫైన్ అని నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వచ్చిన. నెక్స్ట్ ఏమైందంటే గోత్రు అయిన తర్వాత నా బ్రెయిన్ కొంచెం పని చేయకుండా నేను ఏ దారిలో అయితే బయటకు వచ్చినానో బ్యాగేజ్ కలెక్షన్, ఆబ్వియస్లీ నేను కంప్లీట్గా బయటకు వెళ్ళలేదు, బట్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నేను వెళ్ళలేదు అన్న విషయం. ఇంకా అదే దారిలో నేను ఎంటర్ అవుతున్నా రిటర్న్. అక్కడ ఆల్రెడీ నాకు 5 స్టాప్ బోర్డ్స్ కనిపించినా కూడా నేను వాటిని పాస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయినా. డూ నాట్ ఎంటర్ అది అనేసి రాసినాడు అక్కడ. అయినా సరే ఇగ్నోర్ కొట్టి ముందుకెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ ఆర్మీ పర్సన్ అనుకుంటా, ఆయన ఉండి హీ వాజ్ లైక్ వై ఆర్ యూ ఎంటరింగ్ ఫ్రమ్ దిస్ వే అన్నాడు. ఈ దారిలోంచి ఎందుకు ఎంటర్ అవుతున్నావు అంటే నేను ఇట్లా బ్యాగేజ్ కలెక్షన్ కనుక్కోవడానికి వెళ్ళినాను, దానికోసం నేను ఇంకా బయటకు వెళ్ళలేదు కంప్లీట్గా అనేసి. అంటే అన్ని బోర్డ్స్ కనిపించట్లేదా నీకు, హౌ కెన్ యూ లైక్ పాస్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ కమ్ టిల్ హియర్, హౌ డేర్ యూ, నా ప్లేస్లో ఇంకొకరు ఉంటే నేను తీసి బొక్కలేస్తాడు అని చెప్పి లిటరల్లీ నాకు అట్లా చెప్పేసరికి ఐ వాజ్ లైక్ ఇంకా నా ఫ్యూజ్లు అవుట్ అయినాయి. నాకు తెలియని కంట్రీ, తెలియని ప్లేస్, ఏం చేస్తున్నావు అన్న థాట్ నాకు వచ్చింది. I was like, sorry, I'm extremely sorry. I didn't know I was going through so much. So that's the reason I did it. Okay, but never repeat it again in your life because this can lead to many things. Okay, this can ruin your life like anything. Okay, never ignore the boards. If there is something written on the board, never ignore that అని చెప్పి నన్ను పంపించేసినాడు. ఇంకా I was like, ఇదొకటా ఇంకోటి అనుకున్నా. దెన్ నేను మళ్ళీ ఎంటర్ అయిన ఎయిర్పోర్ట్. నేను ఇంకా ఒక 2 hours బుక్ చేసినాడు. అది ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ $150 అండ్ ఆల్సో అందులోనే షవర్ ఆప్షన్ ఉంటుంది, అది ఎక్స్క్లూడెడ్ ఈ ప్రైస్ నుంచి. దానికి అరౌండ్ అగైన్ $30 to $50 ఎంతో ఛార్జ్ చేసినారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నాకు ఇంకా ఐ హ్యాడ్ లైక్ లాంగ్ జర్నీ హెడ్ కాబట్టి ఇంకా ఐ షుడ్ చూస్ దట్. బేసిక్గా టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఉంది కాబట్టి ఐ హ్యాడ్ టు చూస్ దట్. ఇంకా షవర్ కూడా చూసేసుకొని 2 hours ప్రాపర్గా రెస్ట్ తీసుకొని దెన్ ఐ టుక్ షవర్ అండ్ చేంజ్డ్. దెన్ మైండ్తోని ఇవన్నీ ఇంకా బ్రెయిన్లోంచి తీసేసి ఐ స్టార్టెడ్ మై జర్నీ టు ఇండియా. దిస్ ఈజ్ అ ఫ్రెష్ వర్షన్ అనమాట. ఇంకా సో ఫార్చునేట్లీ నేను స్టార్ట్ అయిన ఎతిహాద్లో ఐ రీచ్డ్ అబుదాబి ఆన్ టైమ్ అండ్ నేను ఇంకో ఫ్లైట్ కూడా క్యాచ్ చేసిన. అక్కడ కూడా కొంచెం చిన్న అటు ఇటు అయినాయి, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే దీంతో పోలిస్తే. ఇంట్లో వాళ్ళని కలిసిన వీడియో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. సో గైస్ జస్ట్ స్టే ట్యూన్. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో చాలా జరుగుతాయి అనమాట. జనరల్గా దెర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ అంటే బ్యాడ్ లక్ అని కంప్లీట్గా చెప్పలేను కానీ బట్ లైఫ్ విల్ త్రో మీ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ మల్టిపుల్ టైమ్స్. సో అలాంటి క్రేజీ సిచ్యువేషన్స్ నాకు చాలా జరుగుతాయి అండ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ యూ. సో జస్ట్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Proudiverse. Bye.